నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణినైన అమ్మవారు అనుగ్రహించి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి. పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసి దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తిదేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి. పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే అవి వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి. కుదిరితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్టు ముక్క, చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన అంశాలు: మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. మహిళలు 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మైలుతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండుగ సమయం, పెద్దల తిథి, కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. పిల్లలు పుట్టిన రోజునాడు, పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. ఆడపిల్లలు అక్క, చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలను లేకుండా జరిగిపోతాయి. చీర ఎరుపు, పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. పొరపాటున కూడా గంజి పెట్టిన బట్టలను ధరించి పూజలు చేయరాదు. ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు. స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి. దీపం
క్రింద తమలపాకు లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి, లోబాన్, సాంబ్రాణి పొగధూపం తప్పక వెయ్యాలి. పూజకు ఎర్రని పూలని ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.